तेलुगु में बात करो बोल को हमारे उलमा इकराम पूरा मेरे को हुक्म करे हैं, इत्मीनान के साथ कर रहा आप साथ दिए सरकार 5 मिनट पे मैं बात कर को खत्म करेंगे। अच्छी कड़ी धूप के ऊपर आप तमाम भैया यहाँ पे पूरा जम के खड़े हो चुके हैं। आपके वास्ते मैं आपके सबर के वास्ते मैं इम्तिहान नहीं लूंगा। 5 मिनट में खत्म हो जाती बात। ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ వక్కు సంబంధించినటువంటి నల్ల చట్టాన్ని ఈ రోజు మొత్తం తీసుకురావడమే కాకుండా బలవంతంగా ముస్లిం మైనారిటీలకు ఆర్థికంగా దెబ్బతీయాలని, అదేవిధంగా మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ గా కూడా దూరం చేయాలని, అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు హిందూ సోదర సోదరీమణులకు క్రిస్టియన్ సోదర సోదరీమణులకు వేరు చేయాలని ఏదైతే ప్రధానమంత్రి ఆలోచిస్తున్నారో ఇది అయ్యే పని కాదు। ఎప్పటికీ మేము మాత్రం ఒకటే చెప్తున్నాం, ఈ రోజు ఈ భారతదేశంలో హిందూ సోదరులు ఏదన్నా పుణ్య కార్యక్రమాలు ఏదన్నా ఉంటే, శుభకార్యాలు ఉంటే ముస్లిం సోదరులకు ఆహ్వానించడం జరుగుతుంది। మేము వారి శుభకార్యాల్లో పాల్గొని సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది। అదేవిధంగా ముస్లింలు శుభకార్యాలు చేసుకుంటే హిందూ సోదరులు కూడా వచ్చి వారు కూడా సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది। క్రిస్టియన్ సోదరులు కావచ్చు, సిక్కు సోదరులు కావచ్చు, అందరు కలిసి జీవిస్తున్నటువంటి ఈ భారతదేశం, ఈ ప్రజాస్వామ్యంలో ఈ భారతదేశం మనం ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలో కల్లా అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ఈ భారతదేశం। ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి పరిస్థితి। మరి భిన్నత్వంలో ఏకత్వం ఉండి ముస్లిం మైనారిటీలు కానీ, అదేవిధంగా చూస్తే క్రిస్టియన్లు కానీ, హిందూ సోదరులు కానీ ఒక తల్లి పిల్లల మాదిరిగా ముందుకు పోవడం జరుగుతుంది। ఈ సమస్యను మనం చూస్తే ఈ రోజు ఒకటే చెప్తున్నాం, ముస్లిం సోదరులకు ఎప్పుడే గాని దేవుడి సహాయ సహకారాలు ఉంటాయి, హిందూ సోదరులు కూడా అదే విధంగా దేవుడి సహాయ సహకారాలు ఉంటాయి। మమ్మల్ని ఎవ్వరు కూడా మీ స్వలాభాల కోసం నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఇబ్బంది పెట్టడం సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా। గతంలో మన ప్రభుత్వం చూస్తే షానవాజ్ హుసేన్ గారు మీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండేవారు। అదేవిధంగా అబ్బాస్ నఖ్వీ గారు మంత్రిగా ఉండేవారు। ఆ రోజు ముస్లిం మైనారిటీలకు మంత్రిగా ఇచ్చి ఈ రోజు మీరు పార్లమెంట్ లో ఒక్క ఎంపీ కూడా, ఒక్క రాజ్యసభ సభ్యుడు కూడా ఇవ్వకుండా మీరు ఇలాంటి ఇబ్బంది ముస్లింలకు పెడుతున్నారంటే మీరు ఆలోచించినటువంటి విధానం తప్పుడు విధానం। మీరేం చెప్పారు, మోడీకి బాద్ 400 పార్ అన్నారు, మీరు రివర్స్ పంపించారు। ఈ రోజు నితీష్ కుమార్ గాని, చంద్రబాబు నాయుడు గారు గాని సహకారం అందించకపోతే మీ ప్రభుత్వం ఇంటికి పోయేది। ఈ రోజు ఒకటే చెప్తున్నాం, మేము మైనారిటీలం కలుసుకుంటే మోడీ గారు మీ ప్రభుత్వం ఇంటికి పోవడం ఖాయం। మీరు కాబట్టి మీరందరూ కూడా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం
శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు పాజిటివ్ గా తీసుకొని మా సమస్యలు పరిష్కారం చేసి ఈ భారతదేశంలో ప్రశాంతత తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ మరొక్కసారి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఆవాతో 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 ఆవాతో